వెల్కమ్ టు మెగానే టీవీ పక్కా లోకల్. పేద ప్రజల కోసం ప్రభుత్వం అందించే రాయితీ బియ్యాన్ని అక్రమంగా తరలించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆదిలాబాద్ 2 టౌన్ సిఐ నాగరాజు హెచ్చరించారు. గత వారం రోజుల్లో 2 టౌన్ పరిధిలో అక్రమ రవాణాపై 11 కేసులు నమోదు చేసి 48 మందిపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. వీరి నుంచి 38 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. రాయితీ బియ్యాన్ని మహారాష్ట్రకు తరలించి సొమ్ము చేసుకునే వారిపై ప్రత్యేక నిఘా పెట్టనున్నారు. రేషన్ డీలర్లు అక్రమార్కులకు బియ్యం విక్రయిస్తే లైసెన్సులు రద్దు చేస్తామని స్పష్టం చేశారు. అక్రమాలకు పాల్పడితే ఎవరిని ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. పీడీఎస్ రైస్ అక్రమంగా కొన్న అమ్మిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడుతుంది. కేసులు నమోదు చేయడం జరుగుతుంది. 2 టౌన్ లిమిట్స్ లో గత వారం రోజులుగా దాదాపు 11 కేసులు నమోదు చేయడం జరిగింది. 48 మెంబర్స్ మీద కేసులు నమోదు చేయడం జరిగింది. దాదాపు 38 క్వింటల్స్ పీడీఎస్ రైస్ సీజ్ చేయడం జరిగింది. రైల్వే స్టేషన్ నుండి తర్వాత అదేవిధంగా బస్ స్టాండ్ నుండి ట్రాన్స్పోర్ట్ చేయడం చేస్తున్నారు. వారిపై కేసులు నమోదు చేసి అట్లాంటి పీడీఎస్ రైస్ను సీజ్ చేయడం జరిగింది. ప్రజలకు గమనిక ఏంటంటే ఎవరు కూడా పీడీఎస్ రైస్ను అక్రమంగా కొన్న అమ్మిన వాళ్ళపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేయడం జరుగుతుంది. అదేవిధంగా డీలర్లు కూడా గమనించాల్సింది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైతే రేషన్ కార్డు హోల్డర్స్ కాకుండా వేరే వాళ్ళకు రైస్ అమ్మడం అట్లాంటివి చేయకూడదు. చేస్తే వాళ్ళపై కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుంది.